ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు ప్రతి ఒక్క ఇంటికి అందినంత సందర్భంగా మరి ముఖ్యంగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని, పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని ప్రజలు తహతహలాడుతూ ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి గట్టిగా కృతనిశ్చయం చేసుకొని ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ గతంలో రుణమాఫీ అని చెప్పి, గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి ప్రజలు మోసం చేసినటువంటి ఒక ప్రబుద్ధుడు, ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి, పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, ఈ ప్రాంతానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 2009 నుంచి 2019 మధ్యకాలంలో 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు విప్పుగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఒక గుండు శూన్యం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రోజు జగనన్న నాయకత్వంలో పుట్టపర్తి ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మీ శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన చెరువులకు 193 చెరువులకు 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకురావడమే కాకోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి కృష్ణా జలాలు ఇవనే ఒక కృతనిశ్చయంతో, ఒక లక్ష్యంతో జగనన్న ఇదే వైఎస్ఆర్ సర్కిల్లో ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా 1750 కోట్ల రూపాయలతో ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు వయా బుక్కపట్నం, వయా పుట్టపర్తి, వయా పెడబలి మీదుగా నేషనల్ హైవేను నిర్మిస్తున్నాం. మా ప్రభుత్వం, మా జగనన్న నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డును నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు కుంభకర్ణుని కంటే అన్యాయంగా నిద్రపోయి ఈరోజు నీవు చేయలేనటువంటి పనిని శ్రీధర్ రెడ్డి జగనన్న నాయకత్వంలో జగనన్నను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి పనులు కూడా మేము ఆ రోజు లెటర్లు రాసింటివి, ఈ రోజు లెటర్లు రాసింటివి అని చెప్పడం ఒక విండూరంగా ఉంది. నీవు చేతగాని దద్దమ్మవు పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చిరకాల వాంఛైనటువంటి, మరీ ముఖ్యంగా భగవాన్ సత్యసాయిబాబా సోదరుడైనటువంటి జానకిరామయ్య గారి ఆకాంక్ష జిల్లాను చేయాలనేది పుట్టపర్తి కేంద్రంగా, అది కూడా మా జగనన్న నాయకత్వంలో మా ప్రజల ఆశీస్సుల మేరకు మేము సాధించుకోగలిగాం. ఈరోజు పుట్టపర్తి కేంద్రంగా కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, డిఎస్పీ ఆఫీసులు, ఇతర జిల్లా ఆఫీసులను ఏర్పాటు చేసి పుట్టపర్తిని, ఈ హిందూపూర్ పార్లమెంటు పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసుకొని, సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తున్నామంటే అది ఒక్క జగనన్న చల్లని దీవెనలతో, జగనన్న నాయకత్వంలో ఇది నెరవేర్చుకుంటా ఉన్నాను. పల్లె రఘునాథ్ రెడ్డి, నీకొక్కటే అడుగుతా ఉన్నాను, నీ చేతగాని తనంతో ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు మా జగనన్న జిల్లా అనౌన్స్ చేసిన తర్వాత మీ బాలకృష్ణ హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ధర్నా చేసిన రోజు ఎన్టీఆర్ విగ్రహం పాదాలను పట్టుకొని నేను అధికారంలోకి వస్తే నేను మళ్ళా సత్యసాయి జిల్లాను పుట్టపర్తిని క్యాన్సిల్ చేసి హిందూపురం కేంద్రంగా చేస్తానని చెప్పి బాలకృష్ణ మాట చెప్తే నువ్వు ఖండించలేనటువంటి ఒక అసమర్థునివి. నీకు ఎమ్మెల్యే కాదు కదా, ఈ సర్పంచ్ కూడా అర్హత లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పుట్టపర్తి ప్రజల ఆకాంక్షను,
పుట్టపర్తి ప్రజల యొక్క ఆకాంక్షను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేర్చుకోగలిగాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వాంఛను నెరవేర్చగలిగాం. జానకిరామయ్య గారి ఆఖరి కోరికను నెరవేర్చగలిగాం జగనన్న నాయకత్వంలో. అలాంటి జిల్లాను ఒక చంద్రబాబు బావమరిది బాలకృష్ణ, ఆ బాలకృష్ణ హిందూపురకు నేను మళ్ళా మారుస్తానంటే ఖండించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు ఎలాంటి రాజకీయాలు కావాలనో ఆలోచించుకో. ఎక్కువ పద్దం లేస్తే ఊరికే రాజకీయం పదవి కావాలంటున్నావు. రాజకీయం అంటే పదవులు పొందేది కాదు. రాజకీయం అంటే పేద ప్రజలకు సాయం చేయడం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందించడం రాజకీయం అంటే. రాజకీయం అంటే అభివృద్ధి చేసి చూపించడం. ఈరోజు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, మా పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తున్నటువంటి అభివృద్ధి, మా నాయకుడు జగనన్న నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, అక్షరాల 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 25,000 ఇండ్లు కట్టిస్తున్నాం. ఈ 25,000 ఇండ్లు జగనన్న నాయకత్వంలో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిస్తున్నామని చెప్పేదానికి నిజంగా జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కాలరెత్తుకొని గర్వపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.